నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మోకాల నొప్పుల గురించి డిస్కస్ చేద్దామండి. చాలామంది ఏంటంటే నాకు ఎక్కువ మంది 50 ఏళ్ళు 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు చాలామంది వస్తున్నారు. సార్ నాకు మోకాల లోపల గుజ్జు అరిగిపోయింది, ఆపరేషన్కి వెళ్ళమన్నారు, మరి ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అవుతుందా, ఎట్లా మీ మెడిసిన్స్ వాడుకుంటే క్యూర్ అవుతుందని చాలామంది అడుగుతున్నారండి. అంటే నేనేమంటానంటే 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనకి మోకాల గుజ్జు అరుగుతున్నప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేయించద్దు. మనం కొంతవరకు మనకు యాక్టివ్ లైఫ్ ఉంది, నడవగలుగుతున్నామంటే మనకు ఆపరేషన్కి వెళ్ళొద్దు. ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి? మనం పూర్తిగా అంటే లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. మనం లేవలేము, బెడ్ పైనే ఉన్నాము, మన నడవ రావట్లేదు, మోకాలు విపరీతంగా నొప్పులు ఉన్నాయి, వాపులు ఉన్నాయి, మనం కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, అసలు మన వల్ల పని అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు చూసి 4th స్టేజ్లో ఉంది, గుజ్జు పూర్తిగా అరిగిపోయింది, ఒకదాని మీద ఒక ఎముక పూర్తిగా పడింది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, పర్లేదు మేము భరించగలుగుతున్నాం నొప్పులు అన్నప్పుడు ఆపరేషన్ అక్కర్లేదండి. ఈ మోకాళ్ళకు మనం కాల్షియం వచ్చేలాగా, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలాగా, గుజ్జు కార్టిలేజ్ పెరిగేలాగా, మధ్యలో 2 మోకాళ్ళ మధ్యలో ఉన్న మృదులాస్థి పెరిగేలాగా మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే నడవడం కష్టమవుతుందండి. అంటే కొంచెం దూరం నడుస్తారు, ఒక 5 నిమిషాలు నడుస్తారు, ఇంకొంచెం దూరం 10 నిమిషాలు అలా నడిచేసరికి కాళ్ళు పట్టేయడం స్టార్ట్ అవుతాయి, మెల్లగా స్టిఫ్నెస్ అయిపోతుంటుంది. ఇది చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా కొంతమంది ఏం చేస్తుంటారు, కింద కూర్చోలేరు. ఇక కింద కూర్చొని నిలబడాలంటే నరకం చూస్తారు వాళ్ళు. అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది కదండి, కింద కూర్చోలేరు. వాళ్ళు ఎప్పుడూ చైర్ మీద, బెడ్ మీద కూర్చోవాలి. కింద కూర్చుంటే మళ్ళీ నిలబడలేరు, లేకుంటే ఎవరైనా సపోర్ట్ ఉండాలి. అలా సపోర్ట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేతి మీద బరువు వేసి పైకి లేవాలి. మోకాళ్ళ మీద ఎప్పుడు బరువు వేయద్దు. ఇలాంటివి కూడా ఇట్లా విపరీతమైన నొప్పి. దాంతోపాటు కొంతమంది మోకాళ్ళ లోపల నీరు వస్తుంటుంది. ఆ నీరు రావడము, వాళ్ళు కొంతమంది ఇంజెక్షన్ ద్వారా నీరు తీసేయడము, లేకుంటే ఈ మధ్యకాలంలో ఏమైందండి, ఇప్పుడు మోకాళ్ళ కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ అంటాము. ఆ ఇంజెక్షన్ ఇస్తే 6 నెలలు, సంవత్సరం బాగుంటున్నారు, మళ్ళీ తర్వాత నొప్పులు మొదలవుతున్నాయి. కాబట్టి ఆ ఇంజెక్షన్స్ కూడా కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి న్యాచురల్గా తగ్గాలంటే మనకు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా సాధ్యమవుతుంది. చాలా మందిలో మనము ఏం చేయాలండి, ఇప్పుడు 60 సంవత్సరాల వయసు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే సరిపోతుంది. అలాంటి లైఫ్ వాళ్ళకు ఉంటే చాలండి. వాళ్ళ ఆ ఏజ్లో పరిగెత్తాలా, షాపింగ్ చేయాలా, ఊళ్ళో ఎంబడి తిరగాలా అన్నట్టు ఏమి ఉండదు. వాళ్ళు ఒక్కటే లైఫ్ కోరుకుంటారు, సార్ మా పని మేము చేసుకుంటే చాలు, మేము నిలబడి మేము కొంచెం వంట చేసుకొని మనం తినగలిగితే చాలండి, అంత ఆ యాక్టివ్ లైఫ్ ఉంటే మాకు చాలంటారు. మనం ఆ లైఫ్ ఈజీగా ఇవ్వచ్చు వాళ్ళకు. మన మెడిసిన్స్ ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా కంఫర్టబుల్ లైఫ్ మనం ఇవ్వచ్చండి. ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఇవ్వచ్చు. ఆ నొప్పులు తగ్గిపోతాయి, ఆ గుజ్జు పెరుగుతుంది, ఆ వాపులు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి, ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చండి. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి. మీ ఏ ఏజ్ అయినా సరే ఎప్పుడు చేయించాలి, 60, 70, 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పూర్తిగా అరిగాయంటే అప్పుడు చేయించుకోండి, ఇబ్బంది లేదు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం అస్సలు ఆపరేషన్కి వెళ్ళొద్దండి. మీరు కొంతవరకు మనం మందులు వాడుకుంటే 100% మనకు క్లియర్ అవుతుంది, మళ్ళీ రాకుండా కూడా ఉంటుందండి. నమస్కారం అండి.